జై షిరిడివాసా జగన్నాథ ఈశా పరబ్రహ్మరూప పరమాణుభావ కరుణాకటాక్ష అర్చావతారా హే స్వామి శ్రితజనప్రియదానశీల పంచానాది భవషణ్ముఖ వాసవాద్య సురనాయక ఆదిమధ్యాంతరహిత శ్రీదేవతా గృహభుజాంతర దివ్యరూప శ్రీభూమినాయక దయాసాగరా. ఒక విన్నపం, ఇంతవరకు మనం పారాయణం చేశాం కదా, అందరికి శ్లోకాలు మరే ఇది ఏంటి ఎందుకు అని ఒకసారి కామన్ దగ్గర చెప్తారా? మేము అక్కడికి వస్తాం కదా, మనం అక్కడికి లేట్ అవుతుంది. శ్రీ విద్య అన్నది అడిగిన అందరికీ నేర్పించండి అన్నారు. దానికి ఆయన ఏం చేశారంటే కుల మత వర్ణ లింగ అంటే మీరు ఎవరైనా పర్వాలేదు, ఆయన అడిగితే శ్రీ విద్య నేర్పించేవారు. ఆయన చదువుకున్న కూడా ఏంటంటే న్యూక్లియర్ సైంటిస్ట్. ఆయన టిఏఎఫ్ఆర్ బాంబేలో వర్క్ చేసేవారు. 48వ సంవత్సరంలో అమ్మవారి కనబడి చెప్పిందని ఉద్యోగం వదిలేసి ఇటుపక్క వచ్చి మళ్ళీ 32 సంవత్సరాలు ఉన్నారు. వారు చేసింది కూడా పారాయణలు, సామూహిక హోమాలు. ఇది కాకుండా ఏంటంటే శ్రీచక్రం గీసి పువ్వులతో అలంకరించి సిరిజ్యోతి పూజ అని ఉంటుంది. అలాంటి విచ్చే ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. అమ్మ పూర్తయ్యే వరకు ఈ మంత్రం అలా చదువుతూ ఉండండి. నేను మీరందరూ ఏమైనా చేయాల్సి వస్తే చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో అన్నీ చెప్తూ. అవి గురువు గారి యొక్క పాదాలు. ఆ పాదాలు మీ శిరస్సు మీద ఉన్నట్టు అనుకోండి. ఆ పాదాల్లోంచి ఒక కాంతి మీ లోపలికి వస్తున్నట్టు చూడండి. ఆ కాంతిని ఎంత బాగా చూస్తారో మన జీవితం అంత కాంతివంతంగా మారుతుంది.
దాన్ని అలా చూస్తూ నా మంత్రం మీద దృష్టి పెట్టండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సోహం శివ సోహమస్క హ్రీం తర్పయామి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏమా అందరూ ఆచమనం చేయండి అమ్మా. ఫస్ట్ నాకు ఇలా ఎవరు ఎదుర్కొంటా ఉన్నారో అక్కడ మగవాళ్ళు అంటే నాకు ఫేస్ చేస్తున్న మగవాళ్ళు ఉంటే వాళ్ళు ఫస్ట్ చేసేసి మిగతా వాళ్ళు అందరూ చేస్తూ ఉండండి. అందరూ చేయండి. ఐం ఆత్మతత్వాయ స్వాహ, క్లీం విద్యాతత్వాయ స్వాహ, సౌ శివతత్వాయ స్వాహ, ఐం క్లీం సౌ సర్వతత్వేభ్య స్వాహ. ఏమా అలా వరుసగా అందరూ చేసేయండి. ఇప్పుడు నా వైపు ఉన్న మగవాళ్ళు ఎవరైతే రైట్ 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 థై మీద పెట్టుకుంటున్నారు. ఏమ్మా కళ్ళు మూసుకుని అమ్మ ఆచమన్యం చేసే వాళ్ళందరూ చేస్తూ ఉండండి. మిగతా ఫస్ట్ కోరుకోండి. హరిత సుగోత్రస్య ప్రహ్లాస్య శ్రీ శర్మనామదేశ్య సహ కుటుంబానాం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం ఇష్టకామ్యార్థ స్థిత్యర్థం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక సాధన సమృద్ధి స్థిత్యర్థం జ్ఞాన ఆవాహనాది పంచోపచార సహిత ఐం హ్రీం శ్రీం పీతాయే నమః. ఐం హ్రీం శ్రీం శ్వేతాయే నమః. ఐం హ్రీం శ్రీం అరుణాయ నమః. ఐం హ్రీం శ్రీం హస్తాయ నమః. ఐం హ్రీం శ్రీం ధూమ్రాయ నమః. ఐం హ్రీం శ్రీం తీవ్రాయ నమః. ఐం హ్రీం శ్రీం స్ఫులింగిన్యే నమః. ఐం హ్రీం శ్రీం రుచిరాయ నమః. తం తమసే నమః. రం రజసే నమః. సంసత్వాయ నమః. ఆం ఆత్మనే నమః. అం అంతరాత్మనే నమః. పం పరమాత్మనే నమః. హ్రీం జ్ఞానాత్మనే నమః. అమ్మ ఇప్పుడు అందరూ దండం పెట్టుకోండి. ఏంటి అంటే సరస్వతీదేవికి బ్రహ్మగారికి ఏమని అంటే అమ్మ మేము పలానా కార్యం కోసం చండీ హోమం చేసుకోవాలనుకుంటున్నాం, దీనికి మా కోసం అగ్నిని పుట్టించండి అని చెప్పి వాళ్ళిద్దరిని ప్రార్థించండి. ఆదాయమే దేహిదాపయ స్వాహ. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం హుం ఫట్ ధేను యోని ముద్రాం ప్రదర్శ్య. ఓం హ్రీం ఓం హ్రీం అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాసనం సువర్ణవర్ణమమలం సమిద్ధం విశ్వతోముఖం అగ్నిదేవతాయే నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం చిత్పింగళ హనహన దహ దహ పచ పచ సర్వజ్ఞాన్యాపయ స్వాహ జ్వాలిని ముద్రాం ప్రదర్శ్య. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం. అమ్మ ఇప్పుడు మనకి పిల్లలు ఎలా పుడితే షోడశ కర్మలు అంటే పేరు పెట్టడం, జాతకం చూడడం, సీమంతం చేయడం ఇలాంటివన్నీ చేస్తాము. ఆ అగ్నికి కూడా మనం అన్నీ చేస్తున్నాం. మీరు ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అని చెప్పుకుంటూనే ఉండండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం అస్య హోమాగ్నే పుంసవన కర్మ కల్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం అస్య హోమం హవ్యవాహాయ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం అస్వోదరాయ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం కౌమారతేజసే నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం విశ్వముఖాయ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం దేవముఖాయ నమః. సహస్రాక్షే హృదయాయ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం సప్తజిహ్వాయ నేత్రత్రయాయ వౌషడ్. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ధనుర్ధరాయ అస్త్రాయ ఫట్. అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాసనం సువర్ణవర్ణమమలం సమిద్ధం విశ్వతోముఖం అగ్నిదేవతా ప్రీత్యర్థం గంధం సమర్పయామి. అగ్నిదేవతా ప్రీత్యర్థం పుష్పం పూజయామి. అగ్నిదేవతా ప్రీత్యర్థం ధూపమాగ్రాపయామి. అగ్నిదేవతా ప్రీత్యర్థం దీపం దర్శయామి. అగ్నిదేవతా ప్రీత్యర్థం నైవేద్యం నివేదయామి.
అగ్నిదేవతార్పణమస్తు. అమ్మ, ఇప్పుడు మీ దగ్గర ఉన్న నెయ్యి గిన్నెలు ఉన్నాయి చూసారా మీ గట్టు మీద? ఆ నెయ్యి గిన్నెల పైన అగరబత్తులు కూడా పెట్టారు. ఆ అగరబత్తులతో ఆ నెయ్యిలో అలా రౌండ్గా తిప్పండి, సర్కిల్ తిప్పినట్టు తిప్పాలి. ఐం హ్రీం క్లీం చాముండాయ గముని. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. 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 అది అక్కడ పెట్టేసి ఇప్పుడు మీ దగ్గర నెయ్యి వేయడానికి కర్రలు పెట్టారు చూసారా? అది ఫస్ట్ ఇటువైపు ఫేస్ ఉన్నవాళ్ళు తుడిచి, అంటే కింద నుంచి పైకి తుడవాలి. ఎలా తుడవాలి అంటే అక్కడ మీకు ఒక వాటర్ వేసి గ్లాసులో ఒక పువ్వు వేశారు. ఆ గ్లాస్ కదపకుండా పువ్వుతో నీళ్లు తీసి కింద నుంచి పైకి తుడవండి. ఆ సుక్కు స్రువాల్ని తుడిచిన తర్వాత చుట్టూ ఉన్న అందరికీ ఇవ్వండి. 2 కలిపి పట్టుకుని తుడవాలి. 2 ఇటువైపు ఉన్న వాళ్ళ దగ్గర 2 ఉన్నాయి. ఆ 2 కలిపి పట్టుకుని తుడుస్తారు. మిగతా వాళ్ళ దగ్గర ఒక్కొక్కటే ఉంది. వాళ్ళు అది ఆ పువ్వు అలా ఇచ్చేస్తే వాళ్ళు తుడుస్తారు. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఏమో అందరూ తుడుస్తూ ఉన్న తర్వాత, తుడిచేసిన తర్వాత మీరు ఎటు కూర్చున్నారో మీ ఎడమ వైపు హోమగుండం గట్టు మీద దాన్ని పడుకోబెట్టి దాని మీద చెయ్యి వేసి ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అని చెప్పండి. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఏమా అందరూ అయిపోయిన తర్వాత మీరు ఎటు కూర్చున్నారో మీకు ఎడమ వైపు దాన్ని హోమగుండం గట్టు మీద దాన్ని పడుకోబెట్టినట్టు పెట్టి దానిపైన చెయ్యి వేసి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం కనకాయే నమః స్వాహ. కనకాయాయ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం రక్తాయే నమః స్వాహ. రక్తాయాయ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం కృష్ణాయే నమః స్వాహ. కృష్ణాయాయ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం అతిరక్తాయే నమః స్వాహ. అతిరక్తాయాయ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం సుప్రభాయే నమః స్వాహ. సుప్రభాయాయ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం బహురూపాయే నమః స్వాహ. బహురూపాయాయ నమః. ఏకం ద్వి త్రీణి చత్వారి. అమ్మ, ఇప్పుడే అందరూ మంత్రం అలా చదువుతూనే ఉండండి. అసలు ఇంకే డీవియేషన్స్ వద్దు, ఓన్లీ మంత్రమే చదవండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఉత్తిష్ట పురుష హరిత పింగళా లోహితాక్ష సర్వకర్మాణి సాధయ మే దేహి దాపయ స్వాహ. ఆగ్నయే నమః. ఏకం ద్వి త్రీణి చత్వారి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం వైశ్వానర్జాత వేదిఘా వహలోహితాక్ష సర్వకర్మాణి సాధయ మే దేహి దాపయ స్వాహ. అగ్నయే నమః. ఏకం ద్వి త్రీణి చత్వారి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాసనం సువర్ణవర్ణమమలం సమిద్ధం విశ్వతోముఖం స్వాహ. అగ్నయే నమః. ఏకం ద్వి త్రిణాహే ప్రాణా మమ జీవైః స్థితః మమ సర్వేంద్రియాణి వాంగ్మనః చక్షుస్తోత్ర జిహ్వా గ్రాణవాక్పాణి పాదపాయ ఉపస్థలింగాణి విహైవా గచ్చ. అస్మిన్ దేహే అస్మిన్ హోమకుండే సుఖం చిరం తిష్టంతు స్వాహ. ఓం అసనీతే పునస్మాత్ చక్షు పునః ప్రాణమిహ్నోదే భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతం మన్మతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాపః. ప్రాణానే యథాస్థానముపహైతే ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు స్వాహ. అగ్నయే నమః. చండికా దేవత ప్రీత్యర్థం గంధం సమర్పయామి. చండికా దేవత ప్రీత్యర్థం పుష్పం పూజయామి. చండికా దేవత ప్రీత్యర్థం ధూపమాగ్రాపయామి. చండికా దేవత ప్రీత్యర్థం దీపం దర్శయామి. చండికా దేవత ప్రీత్యర్థం నైవేద్యం నివేదయామి. చండికా దేవత అర్పణమస్తు. మీ ముందు ఇల్లు కట్టుకుని కూర్చున్నారు. ఆ ఇంట్లోకి ఎవరు రావాలి? చండి అమ్మ రావాలి. చండి అమ్మ రావాలంటే పిలిచే ఏకైక మార్గం, దేవతని మన ఇంట్లోకి రమ్మని పిలవాలి అంటే ఒకే ఒక మార్గం ఏమిటి? మంత్రం.
కాబట్టి మీరు ఎంత బాగా మంత్రం చదువుతారో అంత అందంగా అమ్మ వస్తుంది. ఇంకా ఆవిడ రెడీగా ఉంది మీ దగ్గరికి రావడానికి, మీరు పిలవడమే ఆలస్యం.